సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ద మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిలిం ఎలా చూస్తారండి మీరు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఆమెకి. అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఆవిడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా ఆమె. సో నాకు అప్పటి వరకు తెర మీదే పరిచయం. సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అలా షీఈ్ అ పుల్లర్. ఏ క్యారెక్టర్ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం. సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి, చదువుతుందన్నమాట. నాకు అంటే ఎనీ ఫిలిం మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పటికన్నా నెరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. అక్క నువ్వు చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు, నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్. నేను అరవింద్ గారు అడిగాను. అంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఓకే ఓకే, ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ సెండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుతుంది. నువ్వు ఎంత స్వీట్గా అడిగినా 50% అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది. ఎక్కడ రాస్తామండి, రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేము కదండి అనేది పాయింట్ అన్నమాట. నేను అరవింద్ గారిని ఏమన్నానంటే, అంటే నన్ను అప్రోచ్ అవ్వకముందు ఈయనకి ఆ కథ తెలుసు అంట. సో నేనేమన్నానంటే, సార్ నేను కన్విన్స్ చేయడానికి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను నెరేట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నానో అర్థమవుద్ది. దెన్ ఇట్స్ హర్ థింగ్. రిజెక్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో విన్నాను. ఫస్ట్ అది జాలండి. అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే, దట్స్ హర్ చాయిస్. వినకుండా చదివి వద్దనుకుంది అనుకుంటే ఇంకా లేదో నేను చెప్పాల్సింది ఉంది ఇందులో, అది పూర్తిగా పేపర్ మీద లేదు, నా ఎమోషన్స్ వేరు, నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలితిగా మిగిలిపోయేది. బట్ థ్యాంక్ గాడ్ ఆమె వింటానంది. చెన్నైలో వెళ్ళి మీరు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ నరేటర్, ఎక్స్ట్రాడినరీ నరేటర్, డెఫినెట్లీ కన్వర్స్ చేసేస్తారు. ఈ చిన్నపాటి పరిచయం మీరు డెఫినెట్లీ కన్వర్స్ చేస్తానని ఈమెను పెట్టుకోండి. ఈమె వేరే చాలా కష్టపడ్డారా? ఎన్నోసార్లు ఆన్ సెట్స్ కానీ మామూలుగా కానీ ఎన్నోసార్లు అరే నెక్స్ట్ ఎవరు వస్తారో కానీ ఇంతో సినిమా తీసేవాళ్ళు అని చెప్పి నవ్వుకునేవాడిని. చచ్చిపోతాం ఇంతో చేయాలంటే. ఎందుకు అంత కష్టం? ఎందుకు కష్టం అంటేనండి, అంటే ఆమెలో నేను అదే చెప్తానండి, ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి, ఒక సీన్ని 10 రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి, ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంటర్లింక్ చేసి ఆ సిచ్యువేషన్కి అది కరెక్టా రాంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు. మనకే డౌట్లు వచ్చేస్తాయి. బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మై కో-రైటర్ ఈమె. ఆమె ఒక డైలాగ్ ఆమెది కాదు, అది సినిమాది. అద్భుతం అసలు. సో డెఫినెట్లీ డైరెక్టర్ పేషెన్స్ కి పరాకాష్ట, బట్ స్టిల్ దట్ విల్ బి ది బెస్ట్. వేరే లెవెల్ అండి. అంటే నన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడిగితే అంటే ఇంకా తర్వాత ఎంతమందితో వర్క్ చేసినా కూడా అర్థమవుతుంది. మీరు చెప్తుంటే చందు గారు, ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ఏది చూసుకున్నా సరే టాప్ నాచ్ గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే. అందుకే మా శ్యామ్ దత్ కానీ మా నాగేంద్ర కానీ ఆ డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, ఈ కథ ఇక్కడ జరగాలి అని చెప్పి లొకేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అక్కడ తీసిన విధానం నేను ఇంత తీస్తా, నేను ఎగ్జైట్ అయిపోయి. బట్ ఆడియన్స్కి ఏం కావాలి అనేది కట్ చేయడంలో నవీన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. అసలు యు హావ్ అ బ్యూటిఫుల్ టీమ్ అరౌండ్ యు. ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ. అంటే పర్సనల్ రిలేషన్స్ కూడా అందరితో బ్యూటిఫుల్ ఉంది కదా. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ది హ్యాపీనెస్ యు హావ్ ఇన్ యువర్ హార్ట్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్. సచ్ అ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు, అర్థమవుతుంది. నైస్ సూపర్. మాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది తెలుసా మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే. మా ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఉత్తరానికి తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే ఉండదు. అది అసలు ఆ డైలాగ్కి అసలు ఇంట్లో కూర్చొని టీవీల ముందర ట్రైలర్లు చూసింది అది చెప్పట్లో. బేసిక్ లవ్ స్టోరీ అండి. 2 hours 25 minutes ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లవ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ రన్ టైమ్ 20 minutes కూడా ఉండదండి. 20 minutes కూడా ఉండదు. ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. బేసిక్గా అంటే ఇందులో పేట్రియాటిజం అంటే ఇందులో ఏదో దేశభక్తి ఏమి ఉండదండి. మీకు ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్, ఆ మాటలు ఆ డైలాగ్స్ వస్తాయి. కానీ ట్రైలర్ చూసి మమ్మల్ని అందరూ లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాం,
ఎంత భరిస్తామండి వెన్ ఇట్ కమ్స్ టు మదర్ ఇండియా అన్నప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేస్తాం కదా, అలాంటి కౌంటరే తప్పితే వాళ్ళ టీంని అక్కడ ఉండి అక్కడ కట్ త్రోట్ క్రిమినల్స్ మధ్యలో వాళ్ళ టీం ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు సన్నివేశం వస్తుంది తప్పితే ఇట్స్ నాట్ పేట్రియాటిక్ ఫిలిం. వండర్ఫుల్. ఆ ఇన్సిడెంట్ అప్పుడు హీరో రియాక్ట్స్. అది గుజరాత్లో ఉన్నప్పుడు అంతే, డీమచ్చలేసం వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు అంతే, పాకిస్తాన్లో అంతే. దట్స్ ఇట్. ఈ సినిమాని ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో అది వెనక్కి ఇచ్చేస్తామండి. వీ విల్ గివ్ ఇట్. అందులో మాత్రం సో ఈ సాంగ్స్ విన్నా, ఈ ట్రైలర్ చూసినా ఏముంటుంది సినిమాలో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి మేము ఏం ఎంటర్టైన్ అవుతాం ఈ సినిమా దగ్గర నుంచి ఉన్నది మాత్రం 100% ఉంటుంది. తండేల్ సినిమాకి సంబంధిస్తూ మీకు కొంచెం పర్సనల్గా వెళ్తే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం. ఐ వాంట్ ఇట్ ఇన్ అ వెరీ స్విఫ్ట్ వే. ఐ ఆస్ ది క్వశ్చన్. చెప్పండి. మీరు అసలు కుమ్మేస్తారు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద కూడా. డెఫినెట్లీ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారు. ఫాస్ట్గా చేస్తేనే దీనికి కిక్, గంటలు అయితే కాదు. ప్లీజ్ కొన్ని ఎక్స్క్యూజ్ ఇవ్వండి, చెప్పండి. ఓకే, 1 minute దట్ ఇన్స్పైర్డ్ ఈ తండేల్ నేను చేస్తున్నాను అనుకోవడానికి ఏంటి? లవ్ స్టోరీ. తండేల్లో లాంగెస్ట్ షూట్ చేసిన సీన్? స్టార్మ్ సీక్వెన్స్. స్టార్మ్ సీక్వెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ దట్. అంటే ఇంటర్వెల్లో వచ్చే ఒక స్టార్మ్ సీక్వెన్స్ ఉంటుంది. కొన్ని ఇట్లా మాకు దొరుకుతున్నప్పుడు బ్రేక్ ఇవ్వచ్చు, పర్వాలేదు. సో సినిమాలో మీరు బాగా రిలేట్ అయిన మీ పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి అంటే? దూరంగా ఉండి చాలా రోజుల తర్వాత కలుసుకునే ఇన్సిడెంట్ పాయింట్. మీరు అది బాగా కనెక్ట్ అవుతారు, బికాజ్ మీరు సర్ప్రైజ్లో ఇష్టం కాబట్టి మీకు. ఓకే, సో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అనుకోకుండా లేట్ అయినటువంటి ఒక సీన్ కానీ సంఘటన కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ హ్యాస్ కాస్ట్ సో మచ్ ఆఫ్ డిలే? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి సార్, గొప్పది, మంచిది. అంటే ఏం లేదండి, ఇప్పుడు సముద్రంలో మేము అంటే రియల్ లొకేషన్లో చేసాం. ఈయన అడిగాం, ఎవడో బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చేద్దామని హీరోని. నాకు ఆ ఫీల్ రాదు, నీకు ఒరిజినల్ సముద్రంలోనేనని. ఆయన అసలు ఎండలో కూడా నిల్చొని పోయి ఫుల్ ట్యాన్ అయిపోయారంట కదా, ఆయన హార్డ్ వర్క్ అసలు. సో అంటే సముద్రంలో షూటింగ్ అనేది ఇంకా మన చేతిలో లేదండి, సముద్రం చేతిలో ఉన్నది. అది కామ్గా ఉంటే చేసుకుంటాం, లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఎవడు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో కూడా తెలియదు. నడ్డి సముద్రంలో కొన్నిసార్లు విత్ హై టైడ్స్. సో అక్కడ టైం అనేది మన చేతిలో లేదు. బా. సో మెనీ టైమ్స్ డిలే అయింది బికాస్ ఒరిజినల్ సముద్రం దగ్గర చేసాం. సూపర్. అసలు ఏ సముద్రం అండి అది? ఒక్కటి కాదండి, అరేబియన్ సముద్రం దగ్గర నుంచి అన్ని కవర్ చేసి పడదు. మీ ఓపిక్కి నమస్కారం అండి. ఆయన ఓపిక్కి నమస్కారం. మాదేముందండి, నేను సీరియస్లీ సేయింగ్, ఏ మూవీ అయినా టెక్నీషియన్స్ ఎక్కువ కష్టపడతారు, యాక్టర్స్ కొంచెం రీజనబుల్లీ కొంచెం కష్టపడతారు, బట్ మన హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ఈ సినిమాకి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కష్టపడినంత నేనైతే కష్టపడదు. సచ్ హంబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ యువర్ ఎండ్. తండేల్ని జస్ట్ 3 words లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఓన్లీ 3 words తండేల్. ఎమోషనల్ లవ్ స్టోరీ. మీకు అసలు 30 seconds కూడా చాలా ఎక్కువ అండి. 2 seconds 3 seconds చాలు. సో తండేల్ అన్న వెంటనే 1 line, ఆ సినిమాలో ఒక లైన్ మీ మైండ్లో ఇంకా రివర్బ్ అవుతూ ఉంటుంది అంటే ఏం లైన్ అది? ఫర్ హిస్ పీపుల్. తండేల్ ఫర్ హిస్ పీపుల్. నైస్. సో పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఒక యాక్టర్ ఎవరు? ఒకే ఒక్క యాక్టర్ ఎవరు? సాయి పల్లవి. ఓకే, సూపర్. అంటే నాగ చైతన్య గారు సర్ప్రైజ్ చేయలేదా? ఇది నేను ఊరిని పుల్లబెట్టడానికి అడుగుతున్న పాయింట్. నాగ చైతన్య గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇలా చేస్తున్నాను చందు, ఈజ్ ఇట్ ఓకే అని చెప్పి చేసేవారు అనమాట. ఆడియన్స్లో అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా హాల్లోకి వెళ్ళి సడన్గా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ సినిమాలో ఏమన్నా ఉందా అంటే వాట్ వుడ్ ఇట్? లాస్ట్ 30 minutes ఏముంటుంది సార్? 1 word 3 words చెప్పన్నారు చూడండి, ఎమోషనల్ లవ్ స్టోరీ. అదే సర్ప్రైజ్ ఉంటుంది. ఎంత ఎమోషన్ ఉందా అనే సర్ప్రైజ్. అసలు నాకు ఇప్పుడే కొంచెం సర్ప్రైజ్ దిగిపోయింది, ఎందుకంటే నేను పేట్రియాటిక్ సినిమా దాంట్లో కూడా లవ్ స్టోరీ ఉందనుకుంటున్నా, అది లేదని క్లారిటీ ఇచ్చారు మీరు. దాన్ని ఒక లొకేషన్లోనే చేయడానికి అవకాశం లేదండి. గివెన్ ద బడ్జెట్, అది చాలా పెద్ద బడ్జెట్ అది. అంటే ఇట్ వాస్ లైక్ వీ హ్యావ్ టు క్రాక్ ద బడ్జెట్. అంటే ఆ ఒక్క స్టార్మ్ సీక్వెన్స్ షూట్ చేయడానికి ఎంత అయిందండి? అంటే మళ్ళీ అది 3 నిమిషాలే. సినిమాలో 3-4 minutes ప్రీ ఇంటర్వెల్లో ఎప్పుడో వస్తుందండి, 3 minutes. బట్ స్ట్రామ్ అంటే అదే లైవ్గా ఉండాలి, అన్నీ క్యారీ చేయాలి, అంటే ఆ ఎమోషన్ రావాలి, ద థ్రిల్ షుడ్ బి దేర్, ఎమోషన్ షుడ్ బి దేర్. కోర్ పాయింట్లో ఆ సీక్వెన్స్ వస్తుంది. 3 నిమిషాలే. మేము కష్టపడ్డంత ఎఫర్ట్ అందులో మళ్ళీ కనపడదు ఆబ్వియస్లీ. సో అది ఒరిజినల్ సముద్రంలో, బ్లూ మ్యాట్లో, చిన్న లేక్ దగ్గర, మినియేచర్లోనో, ఫైట్ మాస్టర్స్, అలా మొత్తం 5-6 స్టార్మ్ సీక్వెన్స్ ఇస్ ది లైఫ్ ఆఫ్ ద సినిమా. లైఫ్ ఆఫ్ ద సినిమా కాదు, థ్రెడ్ ఆఫ్ ద సినిమా, హార్ట్ బీట్ ఆఫ్ ద సినిమా, హార్ట్ ఆఫ్ ద సినిమా. అంటే మీరు ఏ సీక్వెన్స్ కి ఫిజికల్ గా కొంచెం ఎక్కువ స్ట్రైన్ అయ్యారు అనే దాన్ని చెప్పాను కదండి. హార్ట్ ఆఫ్ ద సినిమా ఈజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్.
లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమా నేను చేశాను అని గర్వంగా మీరు సభాష్ అని అనిపించుకునే ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటండి? 4-5 ఉన్నాయండి చెప్పరా? ఈ సినిమాలో అది చెప్పేస్తే కథ చెప్పేసినట్టండి. నేను నిజంగా అంటే నేను మళ్ళీ అంటే అదే చెప్తున్నాను చిన్నప్పుడు అంటే నీ కంపారిజన్ కనుక అంటే మమ్మల్ని ఊరించడానికి ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు సఖీ మూవీ ఉంది, ఒకనాడు సఖీ మూవీలో ఏంటి స్టోరీ అని చెప్తారు, మూమెంట్స్ అర్థమైందండి. అలా గీతాంజలి ఉంది. సో మీకు ఆ కంటెంట్మెంట్ ఆ సూపర్ అసలు నేను తోపు అని మీరు ఫీల్ అవుతారు కదా? నేను తోపని ఫీల్ అవ్వలేదండి, బికాజ్ ఆఫ్ యువర్ వర్క్ మన కాన్ఫిడెన్స్ కాదు కదా. నేను తోపని ఫీల్ అవ్వదు, నేను చూసేటప్పుడు ఐ వాజ్ సో ఎమోషనల్. ఫస్ట్ బంగారం లాంటి హీరోయిన్లు దొరికేశారు. అంటే ఈ చైతన్య ఇందులో బ్రూటల్లీ హానెస్ట్ అండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత అది చైతు గారు కానీ సాయి పల్లవి గారు కానీ వాళ్ళు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఇద్దరు ఒకటేనండి. దే డోంట్ యాక్ట్, దే ఆర్ వెరీ 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 జెన్యున్ పర్సన్స్ అండి. ఆ జెన్యూనిటీ ఏదైతే ఉందో అది ఆన్ స్క్రీన్ కనబడడం వల్ల నేను రాసింది తీసింది ఎన్హాన్స్ అయింది. మీకు అర్థమవుతుందండి. అంటే ఎంత ముద్దు చేశారో నాకు సీరియస్లీ. సో వాళ్ళిద్దరిని పేరుగా పెట్టి సినిమా తీయడం వాజ్ యువర్ సూపర్ డూపర్ సెలెక్షన్ అండ్ యు ఆర్ వెరీ మచ్. ఎన్నిసార్లు అనుకున్నానంటే అన్నిసార్లు అనుకున్నాను. అది అర్థమైంది. ఇది మీకు ప్రౌడెస్ట్ మూమెంట్. నేను ఆ ఎడిట్ రూమ్లో నేను చాలాసార్లు అనుకున్నాను. అంటే వేరే వాళ్ళందరూ టెక్నికల్గా మాట్లాడుతున్నారు, కట్ చేసి ఇచ్చేసి బట్ నేను వెనకాల ఉన్నప్పుడు మిగతా టీమ్ డిపార్ట్మెంట్ ఎడిటర్ అందరూ ముందున్నప్పుడు నేను ఎమోషన్ మాత్రమే చూస్తున్నాను. అంటే అందరూ టెక్నికల్గా ఈ సీన్ ఎంతవరకు ఉండాలి అంటున్నారు, కానీ నేనైతే కోర్ బ్యూటిఫుల్లీ అంటే ఒక పెయిన్. అద్భుతం చందు అసలు. ఇదేగా మీ ఎక్స్ప్రెషన్ అర్థమైపోయింది నాకు. నేను మురిసిపోయేవాడిని సోఫాలో పైకి. నాకు కావాలి ఆన్సరే, నాకు కావాలి. ఎంత ఆనెస్ట్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా బాగుంటుంది అని ఎలా అయితే వస్తారో ఎక్స్పెక్టేషన్స్తో, వాళ్ళు చాలా ప్యూర్ అండి. ఆడియన్స్ ఎంత ప్యూర్గా వస్తారో నేను కూడా ఈ సినిమా ఆడాలి, నాట్ ఓన్లీ ఫర్ మీ, నా కోసం ఇంత చక్కగా క్రాఫ్ట్ చేసిన ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి హ్యూమన్ బీయింగ్స్ కోసమే ఈ సినిమా ఆడాలని ఐఎమ్ ప్రేయింగ్. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.